ఇంట్లోనా? నీ పెళ్లికని 50 తులాల బంగారం కొన్నాను తల్లి. వంశీ ఇంకా రాలేదు కదమ్మా. వర్షాలు రాకపోతే విత్తనాలు వేయరు గాని వంశీ రాకపోతే పెళ్లిళ్ళు ఆగిపోవమ్మా. నాన్న అవునమ్మా, నువ్వు వయసులో ఉన్నావు కాబట్టి నీకు ప్రేమ కనిపిస్తుంది. మేము వయసును చూసాం, మాకు నీ జీవితం కనిపిస్తుంది. అందుకే నీ పెళ్లి నిశ్చయించాం. పిల్లాడిది జమీందారు వంశం. నువ్వు 10 సంవత్సరాలు లెక్క పెట్టినా తరగని డబ్బు ఉంది. కానీ నేను వంశీని చేసుకోకపోతే నువ్వు 100 సంవత్సరాలు ఓదార్చినా నా కన్నీళ్లు తరగవు నాన్న. ఈ కళ్యాణం జరిగితే కన్నీళ్లే రావు, అందుకని ఓదార్చే అవసరం ఉండదులే అమ్మా. కానీ అతనితో 100 ఏళ్లు కలిసి జీవించాల్సిందాన్ని నా అభిప్రాయం తీసుకోరా. ప్రేమించే ముందు నువ్వు మా అభిప్రాయం అడగనప్పుడు పెళ్లికి ముందు నీ అభిప్రాయం మేమెందుకు అడగాలి చెప్పు? అందుకని నన్ను మోసం చేసి పెళ్లి చేస్తారా? ఊరందరినీ పిలిచి పబ్లిక్ గా పందిరేసి మరీ పెళ్లి జరిపిస్తున్నా. ఇందులో నేను చేసిన మోసం ఏమిటో చెప్పు. నాకు ఇష్టం లేని వాడిని నేను పెళ్లి చేసుకోను. బ్రతకడానికి ఇష్టం ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం. ఆ డబ్బు ఈ కుర్రాడి దగ్గర చాలా ఉంది. ఆ డబ్బే వంశీ కూడా తీసుకొస్తున్నాడు. రిజర్వ్ బ్యాంక్ లో కూడా బోల్డ్ ఉంది డబ్బు. అందుకని నిన్ను బ్యాంకు ఇచ్చి కట్టబెడతావా? డోరు మూసుకుని తల వంచుకుని నేను చెప్పిన వాడితో తాళి కట్టించుకో. నాకు ఇష్టం లేకుండా మీరు ఈ పెళ్లి చేయలేరు. అవును, నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేయలేకపోవచ్చు, కానీ చాలా చేయగలవు. పురుగుల ముందే కూతురికి కళ్యాణ తిలకం దిద్దుతాం అనుకున్నా, కానీ ఆ పని చేయలేక నీ కుంకుమ బొట్టు తీసుకెళ్లిపోతున్నా. నా బిడ్డను పెళ్లి పేట్ల మీద చూద్దాం అనుకున్నా, కనీసం దాన్నైనా నన్ను పాడి మీద చూడమని చెప్పు. అది మోసం చేసిందని నువ్వు నాకు ద్రోహం చేసి వెళ్ళిపోదాం అనుకున్నావా? ఇంటి పేరు లేనోడు కన్నా ఇంటి పరువు లేనోడు బతకడం దండగే. నీ తాళి కోసం తల్లి తాళి చంపడానికి సిద్ధపడ్డా అసలు ఆడదానివేనా? ఇంకా నయం, ఇంకొంచెం ఆలస్యం ఏంటే గుమ్మంలో పెట్టాల్సిన దీపం ఈయన తల దగ్గర పెట్టాల్సి వచ్చేది. పరాయి వాళ్ళమైనా మాకే ఇంత బాధగా ఉందే. పేగు తెంచుకు పుట్టావు, నీకు ఆ మాత్రం జాలి కూడా లేదటమ్మా. ఇంకా ఏమీ పట్టనట్టు నిలబడ్డావే. మీ ఇష్ట ప్రకారమే చేసుకుంటాను. అసలు ఇంతవరకు నేను తాళి కట్టిన వాడి మొహం కూడా చూడలేదు. వాడి పేరేంటో వాడెవడో కూడా తెలీదు. అతనితో వేసిన 7 అడుగులు అతని నుంచి విడాకుల కోసం నేను ఎక్కిన కోర్టు మెట్లు అనుకుంటాను. నిజం వంశీ, 2 మనసులు కలిస్తేనే కాపురం, కానీ 2 మనుషులు కలిస్తే కాదు. అతనంటే నాకు ఇష్టం లేదు. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయానికి వచ్చాను. కానీ నువ్వు వస్తావన్న ఆశ నన్ను చావనివ్వలేదు. నా గుండెలో ఎప్పటికీ నీకు తప్ప మరెవరికీ చోట్లేదు. ఏంటి వంశీ ఆలోచిస్తున్నావు? ఇంకా ఈ మెళ్ళో తాళి ఎందుకు ఉంచానా? నువ్వు నా మెళ్ళో మొదటి ముడి వేయడం, ఈ తాళి చివరి ముడి తీయడం ఒకేసారి జరగాలి. అంతవరకు ఈ తాళి నా మెళ్ళో లాకెట్ అనుకుంటాను. ఈ 2 సూత్రాలు పసుపు తాడికి 2 మనసులు విడదీసే శక్తి ఎప్పటికీ లేదు. వంశీ, నువ్వు నన్ను తీసుకెళ్లే రోజు కోసం ఎదురు చూస్తూ వెళ్తున్నాను. లక్ష్మణ రేఖ దాటిన సీతకి రాముడొచ్చి కాపాడతాడన్న నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు, గాని ప్రేమ కోసం సాంప్రదాయాల రేఖ దాటుతున్న నాకు నువ్వు అండగా నిలబడతావన్న నమ్మకం నాకుంది.